లెట్ us స్టార్ట్ విత్ కమ్యూనియన్. ప్రభు బల్లతో ప్రారంభించే వారిగా ఉండాలి. యాజ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మంత్ ఆఫ్ ఆగస్ట్, లెట్ స్టార్ట్ విత్ కమ్యూనియన్. ప్రభు బల్లలో చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రభు బల్లలో మరణ జీవములు దీంట్లో గుప్తమై ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:28 ఏం చెప్పబడుతుంది అంటే, మోషే విశ్వాసమును బట్టి పస్కాను ఆచరించినప్పుడు మరణదూత వారిని దాటిపోయెను అని ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలు ప్రజలందరూ కూడా ఫరో ఇచ్చిన ఆజ్ఞ వల్ల తొలిచూలు పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆ ఆజ్ఞ నుండి సురక్షితంగా ఉండాలి అని అంటే ఆ గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును గుమ్మముకు రాసినప్పుడు ఆ మరణదూత వారి నుంచి దాటిపోయింది. మన నూతన నిబంధనలో గొర్రెపిల్ల ఎవరు అని అంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఎవరైతే విశ్వాసమును బట్టి నిష్కలంకమైన ఆయన రక్తములో కడగబడతారో, శుద్ధీకరించబడతారో, వారి జీవితంలో మరణదూత వారిని దాటిపోతుంది. వారు కూడా సురక్షితంగా ఉంటారు. నూతన మాసంలో మనం ప్రవేశిస్తుండగా యేసు ప్రభు రక్తమును విశ్వసించి ఆ సిలువను ధ్యానిస్తూ, సిలువలో ఆయన చేసిన త్యాగమును, ఆయన కార్చిన రక్తమును పట్ల విశ్వాసం చూపగలిగితే మన జీవితంలో మరణదూత మన నుంచి పారిపోతుంది. ఈ యొక్క రక్తములో దెర్ ఈస్ డెత్ అండ్ రిజరక్షన్ ఇన్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్. మన జీవితంలో ఇంకా మృతి పొందాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే ప్రభు బల్ల దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ యొక్క వ్యసనాన్ని నా జీవితంలో మృతి పొందాలని ఆశపడుతున్నాను, నీ రక్తములో ఆ శక్తి ఉందని గ్రహించి ఆ ప్రభు బల్ల దగ్గరికి విశ్వాసంతో వచ్చినట్లయితే గనక ఆ వ్యసనాన్ని, ఆ ఇబ్బందిని, ఆ కష్టాన్ని తొలగించి నూతన జీవితాన్ని ఇచ్చే శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో ఉందని విశ్వాసంతో ఆ బల్ల దగ్గరికి వచ్చే వారంగా ఉండాలి. రిమెంబర్, క్రాస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్. యేసు ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్తే గనక మన జీవితాలు దీవించబడినవి అవుతాయి, ఆశీర్వదించబడినవి అవుతాయి. కమ్, లెట్ us స్టార్ట్ విత్ కమ్యూనియన్.